చెల్లె నువ్వు ఎప్పుడన్నా దేవుని గుడికి పోయి ఇట్లా మునిగినా అనే గుండంలా? అయ్యో మా అడిగినావు మంచి ప్రశ్న. నీ వెనకటికి నీ అసంటిదే తీర్థం పోయిన పట్టుకొని దేవుని చూసినావా బిడ్డ అని అడిగిందట. గుడికి పోయి గుండాల మునగరానే? అయ్యో వట్టట్టుగానే కొంచెం పడుతుంది, ఏదో తెలుసుకుందామని అడిగినా. నువ్వు గింత గలం అవుతావు నాకేమెరకమ్మా తల్లి. అంటే దేవుని గుడి అన్నప్పుడు గుండా ఉంటది, దాంట్లో మునిగితే మంచి జరుగుతుంది కాబట్టి అందరు మునిగినట్టే నేను కూడా మునుగుతా. అబ్బో మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఎరికేనా? ఎక్కడి నుంచి వస్తాయి? మోటార్లతోనో లేకపోతే నీళ్ళ ట్యాంకర్లతోనో తెచ్చి పోస్తారు, కొంతసేపటికి వాటిని మారుస్తారు అని అనుకుంటానా, గంతే కదానే. అబ్బో నువ్వు చెప్పింది నిజమే గాని కొన్ని గుళ్ళల్లా గుండంలకు నీళ్లు ఎవరో ఇంజడ్లు పెట్టి పారిస్తున్నట్టే భూమిలోకి వెళ్ళొస్తున్నాయంటేనే మరి ఆ సంగతి ఏందో చూద్దామా? చూద్దాం. ఎండాకాలం అంటేనే నీళ్ల కరువు, ఎండిపోయిన బావులు, నడవని బోర్ మోటార్లు, నీళ్ల కోసం మైళ్ళ కొద్ది నడకలు, మస్తు తిప్పలుంటది. కానీ కరువు ప్రాంతం అని పేరు పోయిన రాయలసీమ, కర్నూలు జిల్లాలున్న దేవుని గుళ్ళల్లా ఎంత ఎండాకాలమైనా ఎండిపోని ఊట బుగ్గలున్నాయి. బుగ్గ కాల్వ అనే ఊళ్ళే ఉన్న రామేశ్వర స్వామి గుడిలా, యాగంటి అనే ఊర్లున్న ఉమామహేశ్వరుని గుళ్ళే, మహానందిలున్న గుడులల్లా ఎప్పటి కొడవకుంట నీళ్లు వస్తున్నాయి. అగజూడు రగజూడు ఎట్లొస్తున్నాయో ఏం తక్కువ 2-3 మోటార్లు పెడతాచ్చినని నీళ్లు వస్తున్నాయి కదా. ఈ ఊటలతోని స్నానాలు చేసే గుండాలు ఎప్పటికీ నిండు కుండలెక్కనే ఉంటాయి. మరి ఆ నీళ్లు ఎట్లొస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో ఇంతవరకు ఎవ్వలకు అంతు పట్టని ముచ్చటైంది. ఇట్లా ఏడాది పొడుగుత ఒక్క తీరు వస్తుంటాయట. ఇట్లా వచ్చిన నీళ్లు ఇంకో దిక్కు నుంచి కాలువలకెళ్లి పోతుంటే రైతులు ఈ నీళ్లతోని చేను శెలకలకు వారిచ్చి 3 పంటలు పండించుకుంటారట. అంటే దేశంలో ఎక్కడ కరువు వచ్చినా ఇక్కడి రైతులకు కరువు అన్నదే తెలియదట ఈ ఊట బుగ్గల నీటితోని. అంతేనా అన్న? ఈ ప్రాంతంలో కరువు అనే మాటకి తావులేదు. పొలాలు సంవత్సరం పొడుగుతా ఒకే విధంగా ఉంటాయి, ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. ఈ ప్రాంతంలో పొలం అనేది పండలేదు అనే మాట రాలేదు ఇంతవరకు. అంటే ఇక్కడి రైతులకు మోటార్లు గాలిపోవుడు, కరెంటు పోయిందన్న రంది, వానల కోసం మొగులుకెళ్లి చూసుడు గివేమి లేకుండా పంటలు వండుతాయి అన్నట్టు. ఈ సోంటి ఊట బుగ్గలు మా ఊళ్ళో కూడా ఒకటి ఉంటే మంచిగుండు అని అనుకుంటున్నారట. దేవుని దర్శనానికి ఇక్కడికి వచ్చి గుండంలో స్నానాలు చేసిన కరువుతోనే అల్లాడుతున్న జనం.